దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ దినకాలం వరకు దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపి ఆయన మాటలను ధ్యానించుటకు దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. బాగున్నారు కదండి? అనుదినము మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కోసం, మా పరిచర్ల కోసం, మా సువార్త పరిచర్లకు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మీ ప్రార్థనలో క్షేమాన్ని దేవుడు మాకు దయచేయాలని మీరు మా కోసం ప్రార్థిస్తున్నారని మేము నమ్ముచున్నాం. మేము కూడా ఈ వాక్యం వింటున్న వీక్షకులందరూ ఆత్మీయంగా ఎంతో దేవునిలో బలపడాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా ఒకరం ప్రార్థన చేసుకోవడం ద్వారా ప్రభువుకు మరింతగా మనం సమీపంగా జీవించే వారమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక దేవుడు ఈ దినకాలం ఒక శ్రేష్టమైన మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ హెచ్చరికలను మనం స్వీకరిస్తే మనలో, మన అంతరంగంలో దాగిన ప్రతి బలహీనతల్ని దేవుడు వాక్యం ద్వారా తొలగించి మన అంతరంగంలో వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్న అంశ భాగము ఏదనగా, దేవునికి లోబడితే కలిగే మేలులు ఏమిటి? దేవునికి లోబడితే కలిగే మేలులు. దేవునికి లోబడితే అంటే దేవుని మాటలకు మనం లోబడితే ఏం మేలు కలుగుతాయి, ఎలా జీవించగలము, ఆ మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు మన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు, మనం ఎలా జీవించాలి, ఆయనకి ఎట్లా ఇష్టకరంగా ఉండాలి అనే మాటలు మనం ధ్యానం చేస్తున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చాలు. దేవాది దేవునికి అంత కోపం ఎందుకు వచ్చిందండి? తన స్వహస్తాలతో సృజించినాడు, మానవుని తయారు చేసినాడు, ప్రకృతిని అంతా సిద్ధం చేసినాడు, మానవుని లోకానికి ఆదాం గారిని పంపించినాడు. ఏ మాత్రము సమస్యలు అనేవి లేకోకుండా సర్వం సకలం సమృద్ధిగా ఉండేందుకు సమస్తాన్ని సృష్టించినాడు. ఆ ఏదైనా వనంలో నీ ఇష్టానుసారంగా జీవించు అని గొప్పగా ఆదామును అవ్వను పెట్టినారు. వారి యొక్క అవిధేయం ద్వారా ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసినారండి. తరువాత క్రమక్రమంగా వారసత్వాలు అంతా వస్తున్నప్పుడు ఈ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంట? నోవాహు గురించి కదండి. నోవాహు అనగా నెమ్మది. అంత సృష్టినంతా తయారు చేసి జంతువులను కల్పించి భూరాసులైతేనేమి, పక్షులనైతేమి, మానవులు భుజించడానికి ఆహారం అయితేమి, పండ్లైతేమి, సమస్తము ఇది కొరతగా ఉంది అని అనిపించుకోకుండా సకలం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించినప్పుడు మానవుల యొక్క వైఖరి చాలా ఘోరంగా ఉందంట. ఎలా ఉందంటేనా, 6వ వచనం 1వ వచనంలో మనం చూసినట్లయితేనా, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీ వివాహం చేసుకునేది. అప్పుడైతే ఇంకా ఆ వచనాలన్నీ మనకు తెలిసినటివే.
దేవునికి నచ్చనిది, దేవుడు అసహ్యపడే కార్యాలన్నీ ఆ దినాలలోనే ప్రారంభమైనాయండి. దేవుడు ఈ క్రమంలో నడవండి అన్నప్పుడు వారు క్రమమైన జీవితాన్ని జీవించలేదండి. అక్రమంగా దేవునికి అసహ్యం పుట్టించే రీతిగా జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో నొచ్చుకుంటున్నాడు. 6వ వచనంలో మనం చూస్తున్నాం కదండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నేను ఎందుకు చేసినానురా ఈ మానవుల్ని, ఈ మనుషుల్ని ఎందుకు చేసినాను? వీరు నాకు ఎప్పుడు విరోధంగానే ఉండారు, నా హృదయానుసారంగా జీవించడం లేదే, దేవునికి మేము ఇట్లా నడిస్తే దేవునికి చాలా ఇష్టము, ఆయన హృదయాన్ని మేము గాయపరచకూడదు అనే ఆలోచన లేకోకుండా నాకు వ్యతిరేకంగా ఉండాలి అని దేవాది దేవుడు సృష్టికర్త అయిన తండ్రి తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడని. మన ఇంట్లో కూడా అట్లాగే జరుగుతుంటాయి కదండి. ఈ ప్రకారంగా మీరు ఉంటే మాకు ఆనందకరము, సంతోషము అన్నప్పుడు ఒక ఏజ్ వచ్చేలోగా తల్లిదండ్రులకు పిల్లలు ఎదురు తిరిగేవారుగా ఉన్నారు. నాయనా నువ్వు ఇలా ఉండు అంటే నువ్వు చెప్పినట్లు నేను ఉండాలనా, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, ఈ నా వస్త్రాలు నా ఇష్టము, నేను కోరుకొని వేసుకున్నాను, దాంట్లో హంగు ఆర్భాటము ఏమి ఉండదండి. చూస్తున్నాము సమాజంలో, మీరు కూడా గమనిస్తూ ఉంటారు కదా, అంత వేలకు డబ్బులు పోసి వస్త్రాలను కొనుక్కుంటారు, అవి ఎక్కడెక్కడో చినిగిపోయి ఉంటాయి. చినిగిపోయిన వస్త్రాలకు అన్ని వేలు పెట్టి డబ్బులు పెట్టి వస్త్రాలు కొనాలన్నా, దుస్తులు కొనాలన్నా, కొద్దిపాటి చిరుగు కనిపిస్తేనే మనం కుట్టేసుకుంటామే, వాటి కోసం ఆత్రపడుతుంది నేటి యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు. ఇలా నడచకూడదంటే ఇలాగే నడుస్తాం, ఇలా మాట్లాడకూడదంటే ఇలాగే మాట్లాడతాం, ఇలా ప్రవర్తించకూడదంటే ఇలాగే ప్రవర్తిస్తాం. ఎప్పుడు తల్లిదండ్రులకు వ్యతిరేకమైన రీతిగానే బిడ్డలు ఎదుగుతున్నారే కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ప్రకారంగా వారి హృదయానికి ఆనందకరంగా ఉండాలి, వాళ్ళని మేము గౌరవించాలి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మా తల్లిదండ్రులు అనేది ఇక్కడ ఉండడం లేదండి. నేటి పిల్లలకి ఎదురు తిరుగుతున్నారు. ఇక్కడ కూడా సృష్టి ఆరంభంలోనే దేవుడు నొచ్చుకుంటున్నాడు, వీళ్ళెప్పుడు నాకు విరోధంగా ఉన్నారు, ఇలాంటి వారిని నేనెందుకు పోషించాలి, వీళ్ళను సంరక్షించాలి, నా మాటకు విధేయత లేదే, వీళ్ళకు నాకు లోబడం లేదే అని బాధపడుతున్నప్పుడు నోవాహు యొక్క కుటుంబము దేవుని దృష్టికి చాలా ప్రీతికరంగా ఉంది. ఆ కుటుంబం అంతా దేవుని మాటకు లోబడి జీవిస్తున్నారు. తండ్రి అయితే నోవాహు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా ఆ తండ్రి మాటకు లోబడి వారు కూడా అదే ప్రకారం జీవిస్తున్నారండి. నేటి కాలంలో ఉన్నారా తల్లిదండ్రులకు విధేయులై? ఒకవేళ లేకున్నట్లయితే నా ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క వేదనను మీరు గ్రహించండి. మీరు చెప్పండి, వినలేదా? కూర్చోబెట్టి గద్దింపు రీతిలో అయినా దేవుని మాటలు చెప్పి, నైనా మీరే మా మాట వినుకోకుంటే మా హృదయం ఇంతగా నొచ్చుకుంటుందే, ఇంతగా మేము వేదన పడుతున్నామే. సృష్టికర్త అయిన దేవుడు మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఎంతగా వేదన పడుతున్నాడో, ఆయన వేదన, ఆయన బాధ, దేవాది దేవుని యొక్క కన్నీరు మన కుటుంబానికి క్షేమం కాదు నాయనా. మేము ఏడిస్తే నీ కుటుంబానికి క్షేమం కాదు, మీకు క్షేమం కాదు అని మనం చెప్తుంటాం కదా. దేవుని యొక్క వేదన కూడా మనకు క్షేమము కాదు అని బిడ్డలకు తెలియజేయాలండి. ఈ నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడే నీతిపరుడుగా, నిందారహితుడుగా ఉన్నాడంట. అంత మాత్రమే కాకుండా ఆయన బిడ్డలు కూడా అలాగే ఉన్నప్పుడు నోవాహుతో దేవుడు 13వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో, అన్యాయంతో నిండిపోయింది, కాబట్టి వీళ్ళని ఇలాగే చేస్తారు.
అదే మాట కీర్తనాకారుడు 73వ కీర్తనలో అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బలాత్కారం గురించి చక్కని మాట మాట్లాడుతున్నాడు. 73వ కీర్తన 8వ వచనంలో, 73వ కీర్తన ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. ఎవరంట? ఆ 3వ వచనంలో చూస్తే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఆసాపు గారు అంటున్నారు ఏమని? నైనా ఇంత భక్తి జీవితంలో ఉన్నాము, భక్తిహీనులైతే ఎక్కువగా హెచ్చించబడుతున్నారు. వారి యొక్క మాటలు చూస్తుంటే వాళ్ళ యొక్క క్షేమము నా కంటకడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఎందుకు నాయన అంత మత్సర అంటున్నాడు. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడు. నోవాహు గారికి కూడా ఎగతాళి వచ్చిందండి. ఏమని? దేవుడు అంటున్నాడు, అయ్యా ఇక్కడున్న సర్వ మానవాల్ని నేను లయం చేస్తున్నాను, అంతం చేసేస్తున్నాను, ఒక్కరిని కూడా నేను భూమి మీద పెట్టను. ఇదిగో జలప్రలయం వస్తుంది. ఈ భూమి మీద ఉన్న నరులు ఏ ఒక్కరు భయభక్తులతో నాకు కనపరాలేదు కాబట్టి, నీ కుటుంబం మాత్రం కృప పొందింది కాబట్టి నా దృష్టిలో నేను చెప్పిన రీతిగా ఒక ఓడను తయారు చేసుకొని దానిలో మీరు నివాసం చేయండి. అంత మాత్రమే కాకోకుండా నేను చెప్పిన ప్రకారముగా కొన్ని పక్షులను, జంతువులను నేను ఏవేవి చెప్తానో అవన్నీ వాటిని దాంట్లో సమకూర్చినప్పుడు నోవాహు గారు కూడా ఎదురు తిరగచ్చు. ఎందుకయ్యా మనుషులతో పాటు జంతువులు, పశుపక్షాదులు కూడా నాశనం, కానీ నా కుటుంబం మాత్రమే ఉంటే చాలే అని ఎదురు మాట్లాడలేదండి. ప్రతి మాటకు, దేవుడు చెప్పే ప్రతి దానికి నోవాహు యొక్క బిడ్డలు కూడా లోబడినారండి. మనము కూడా ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు గతించిపోతుండగా, కొత్త సంవత్సరాలు వస్తుండగా, ఈ సంవత్సరాలు గతించిపోతుండగా కూడా దేవుని మాటకు, దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడుతున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. లోబడినట్లయితేనా, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితేనా నీ కుటుంబము, నా కుటుంబము కృప పొంది, దయ పొంది, దేవుని యొక్క కనుదృష్టి మన కుటుంబాల మీద ఉంటుంది కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ దేవుని యొక్క కనుదృష్టి మన మీద లేకోకుంటే ఇంట్లో ఏదో ఒక రోదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇబ్బంది. టీవీలలో చూపిస్తుంటారు కదండి, ప్రకటనలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఏమని? ఒక నల్ల కళ్ళు పెట్టి ఆ కళ్ళల్లో నుంచి అగ్గి వచ్చినాడు, చెడు దృష్టి అంటారు. చెడు దృష్టి మీ మీద పడుకోకుండా ఉండాలంటే ఈ తాయెత్తు కట్టుకోండి, ఈ దారం కట్టుకోండి, ఈ పూసలు కట్టుకోండి, కాళ్ళకు నల్లతాడు కట్టుకోండి అని నానా వ్యర్థమైనటన్నీ చూపుతుంటారు. నేను ఒకసారి గమనించినానండి, ఇవన్నీ అన్యులు మాత్రమే కదా పాటించేది అనుకుంటే ఘోరం ఏదంటే ఆ నల్ల తాడైనా, నల్లది పూసలైనా దేవుని బిడ్డలు కూడా వారి కాళ్ళల్లో ఉండడం నేను గమనించినాను. అడిగినాను, ఎందుకంటే నవ్వుకుంటూ ఏదో మంచి కోసం అని చెప్తూ వెళ్తున్నారు. మళ్ళీ దేవుని ఆరాధించడం ఎందుకు? దేవుని దృష్టి కదా నీ మీద ఉండాలి, దేవుని కృప కదా. ఆ కృప నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి కదా. నోవాహు గారికి దేవుడు ఏ మాట అయితే చెప్తూ వచ్చినాడో ఆ మాట ప్రకారంగా ఓడ నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడున్న జన సమూహము, ఆ ప్రజలందరూ ఎగతాళి చేస్తున్నారంట. ఇన్ని సంవత్సరాలుగా లేని వర్షము, జలప్రలయము ఇప్పుడు వస్తుందా? అందరూ కొట్టుకొని పోతారా? ఇది మేము నమ్మాలా? దేవుడు నీతోనే చెప్పినాడా? ఆయన చెప్పినట్లే ఓడ కడుతున్నావా అన్నప్పుడు నోవాహు గారు తన బిడ్డలు నొచ్చుకొనే ఉంటారు వాళ్ళ యొక్క ఎగతాళి మాటలకు. ఆ నొచ్చుకుంటున్నప్పటికి కూడా మీరు కూడా మారు మనసు పొందుకొనండి, ఈ ఓడలోనికి రండి అని. ఓడ దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం.
కదా. రక్షింపబడిన వారు ఆ ఓడలో ప్రవేశిస్తారు. ఆ ఓడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి రక్షణలోనికి రండి అని చెప్తున్నారు. మేము రక్షించబడం, పాపం అనే సముద్రంలోనే మునిగిపోతూ ఉంటాము. మేము తేలము, మునుగుతూనే ఉంటాము, పాపం అనే ఆ యూబిలోనే ఉంటామని. తరతరాలు గతించిపోతున్న రక్షణ అనేది లేకోకుండా, మా జీవితంలో నెమ్మది అనేది లేకోకుండా ఇదిగో ఎగతాళిగా మాటలు మాట్లాడుకుంటూ జీవితాలు కొనసాగిస్తూనే ఉంటారు చాలామంది. నోవాహు అయితే దేవుని దృష్టిలో కృప పొందినాడు కాబట్టి దేవుని మాటకు దేవునికి లోబడినప్పుడు నెమ్మది పొందుకున్నాడు. నీకు నాకు నెమ్మది కావాలి అంటే, సుఖ సంతోషాలతో ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండాలంట. రెండవదిగా చూసినట్లయితేనా నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. చాలని ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని గమనిద్దాం. మొదటిగా చూసినట్లయితేనా నోవాహు దేవునికి లోబడినాడు కాబట్టి తన కుటుంబం అంతా నెమ్మదిగా, అంత ప్రళయం వచ్చినా కానీ సర్వ శరీరులు నాశనమైపోయినారు, కొట్టుకొని పోయినారు, సమస్తము మునిగిపోయింది. కానీ నోవాహు కుటుంబం నెమ్మదిగా ఉందండి ఓడలో. అంత మాత్రమే కాక రెండవదిగా గమనించినట్లయితేనా దేవునికి లోబడిన వ్యక్తి మోషే గురించి మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. దేవుడు మోషేని పిలిచినప్పుడు, అయ్యా నేను నత్తివాడినండి, మాట చాకచక్యం లేనివాడినండి, నాకు ధైర్యము లేదండి, ఎన్నో సాకులు చెప్తూ వచ్చినాడు. మనం ఇక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఒక పొద కాలుతూ ఉన్నట్లు మోషే గమనించి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడండి మోషేని. ఫరో ఇంట్లో రాజరికంలో ఎదిగినాడు, కోపం అధికమయ్యి వారిని కొట్టాడు, భయపడి వెళ్ళిపోయినాడు అరణ్యంలోకి. ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం జరిగాయండి. 40 సంవత్సరాలు దేవుడు మోషేని నలగొట్టాడండి. తనకు పరిచారకుడిగా ఉండాలి, తన్ను మహిమపరచాలని 40 సంవత్సరాలు నలగొట్టి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఎవరయ్యా నువ్వు అంటే 6వ వచనంలో అంటున్నాడు కదా, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే నువ్వు రావాలి, నా మాటకు నువ్వు లోబడాలి. నా జనులు నలిగిపోతున్నారు, అక్కడ నలిగిపోతున్నారు, వారికి నువ్వు నాయకుడివై ఉండి నడిపించాలి అన్నప్పుడు 7వ వచనంలో 7వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాము మోషేని ఎంతగా గొప్ప చేస్తున్నాడో దేవాది దేవుడు. 7వ అధ్యాయము నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనము, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. చూడు ఎంత గొప్ప చేసినాడు. సాకులు చెప్తున్నాడు మోషే, నా వల్ల కాదయ్యా, నోటి మాంద్యం గలవాన్ని, నత్తివాన్ని, ఆ ఫరో దగ్గర నేనెట్లా నిలబడి నేనెట్లా ఇవన్నీ చెప్పేది, దేవుని బిడ్డల్ని పంపించు, మేము ఆరాధన చేసుకోవాలి, మేము అక్కడికి వెళ్ళాలి, నాతో కాదయ్యా అన్నప్పుడు దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నప్పుడు 7వ అధ్యాయంలో అంటున్నాడు, ఫరోకి నేను నిన్ను దేవునిగా నియమిస్తాను, ఫరో దగ్గర నిన్ను గొప్పగా చేస్తాను, మీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు, మీ అన్న నీ బదులు నీ అన్న మాట్లాడతాడు అన్నీ చెప్తున్నప్పుడు ఇంకా కాక మోషే సరెండర్ అయిపోయినాడండి, లోబడిపోయినాడు. నీ ఇష్టం ప్రభువా, నేను వస్తాను,
ఎన్ని మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడండి. మనం ఈ లేఖనాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు భయంకరమైన ఎర్ర సముద్రము ముందుగా వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఓ మా తండ్రి మేము ఎట్లా ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని ముంచేసి చంపేశాడు, అదేదో ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండిందు, కొన్ని ఇటుకలు కట్టుకొని సాయంత్రానికి ఇంత తిని తాగి నిద్రపోయే వాళ్ళము, చంపి కదా మోషే మమ్మల్ని అని గొనుక్కుంటున్నప్పుడు అక్కడ స్టార్ట్ అయిందండి మోషేకి తలనొప్పి కదండి. దేవా అన్నప్పుడు నీ చేతి కర్ర ఉంది కదయ్యా, ఆ కర్రలో నేను ఉన్నాను, నేనే నీ పక్షాన ఉండాను కార్యం జరిగించినప్పుడు మోషే ఆ కర్రనితో కొట్టగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయాయి ఆరిన నేల మీద. ఇక్కడెక్కడో ఏదో నది 2 పాయలైపోయి నేల కనపడుతుందని చెప్తుంటారండి. సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడుస్తూ తన బిడ్డలకు ఏ కొరత లేకోకుండా 40 సంవత్సరాలు పోషించినాడండి దేవుడు. వాళ్ళు ఫలాంది కావాలంటే కోరినది ప్రతిదీ సమస్తాన్ని ఇస్తున్నప్పుడు మా దేవుడు ఇన్ని ఘనకార్యాలు మాకు చేస్తున్నాడు కదా అని జనులు, ఇశ్రాయేల్ జనాంగము లోబడలేదండి, శోధిస్తూనే వచ్చినారు. కానీ మోషే దేవుని మాటకు లోబడడం ద్వారా అద్భుతాలు చూసినాడండి. నీ జీవితంలో అద్భుతాలు కావాలా, ఆశ్చర్యమైన కార్యాలు కావాలా? ఇదిగో నా దేవుని మాటకు, నా దేవునికి నువ్వు లోబడితే నీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహకు అందని గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడండి. మూడవదిగా మనం చూసినట్లయితేనా అబ్రహాం గారిని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 నుంచి 7, 8 వచనాలు ఏమండి, ఎన్నిసార్లు మనం ధ్యానం చేసామండి అబ్రహాం గారి గురించి. అబ్రహాంను పిలుచుకొని వచ్చాడు, రండి నా వెంట వచ్చే, నీ స్వజనులను విడిచే, నీ ఆస్తినంతా వచ్చే విడుదల చేసే, వారిని అందరినీ విడిచిపెట్టు, నేను గొప్ప చేస్తాను అన్నప్పుడు ఆ మాటకు లోబడి దేవుణ్ణి నమ్మి అబ్రహాం వెళ్ళిపోయాడండి. తన పనివారినైతేనేమి, భార్యనైతేనేమి, తన సమస్తాన్ని, తన చుట్టూ ఉన్న వారిని అందరినీ విడిచిపెట్టేసి దేవుడు చెప్పినట్లు గుడారాలు వేసుకుంటూ దేవుని గణపరుస్తూ వెళ్తున్నప్పుడు మహారాజుగా అంత గొప్పగా దేవుడు అబ్రహాం గారిని నిలబెట్టాడండి. దేవుని మాటకు లోబడడం వల్ల విశ్వాసంకు తండ్రిగా అని బిరుదు తెచ్చుకున్నాడండి కదండి. నీతిపరుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చివరిగా మనం చూసినట్లయితేనా దేవునికి లోబడడం ద్వారా ఏం మేలు జరుగుతుందంటేనా మార్కు సువార్త 1వ అధ్యాయము, క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకున్నాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. 17వ వచనం చదువుదామండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. ఇక్కడ దేవుని పిలుపు చాలా స్పష్టంగా శిష్యులను పిలుస్తున్నారు. అప్పటికి వాళ్ళు ఇంకా శిష్యులు కాలేదు, వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరిని పిలుస్తూ వస్తున్నాడు దేవాది దేవుడు ప్రభులు వారు. అయ్యా మీరు చేపలు పట్టింది చాలు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 ఉన్న దేవుని మాటలను చదువుదాము. 19 పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను
ప్రపంచ పునరుత్థానమందు ముందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 29వ వచనము. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెడనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు. ఎంత అంట? నీ సమస్తాన్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించండి అని మార్కు సువార్తలో అన్నప్పుడు శిష్యులను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే మాకు కలిగినది మా జీవనోపాధిని అంతా విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే నీ మాట ప్రకారము మేము నడిస్తే మాకు ఏమి దొరుకుతుంది తండ్రి అని పేతురు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా నిమిత్తము భూములను, ఆస్తిని, తల్లిదండ్రులను, ఇంకా సర్వము, అక్క చెల్లెండ్రులను అందరినీ విడిచిపెడితే 100 రెట్లు ప్రతిఫలము. అంత మాత్రమే కాకుండా నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుంటారని వాస్తవం అండి. దేవునికి లోబడితే కదండి. దేవునికి లోబడడం ద్వారా నెమ్మది కలుగుతుంది. దేవునికి లోబడడం ద్వారా అద్భుతాలు చూస్తాము. దేవునికి లోబడడం ద్వారా ఏమంట? ధనవంతులుగా, మోషేని ధనవంతునిగా చేసేస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాక శిష్యులను 100 రెట్లుగా నిత్య జీవము స్వతంత్రించుకుంటారని తెలియచేస్తున్నాడు. ఇవన్నీ మనకు కావాలి అంటే దేవునికి లోబడితే ఇన్ని మేలులు మన జీవితాలలో దేవుడు చేసేవాడుగా ఉన్నాం. నమ్మండి, దేవుని మాటకు లోబడండి, దేవునికి లోబడండి. ఇంతవరకు లోబడుకోకుంటే దేవా నా హృదయ కాఠిన్యాన్ని దయతో క్షమించి నాకు మెత్తని మనసును అనుగ్రహించి నాయనా నీకు లోబడి జీవించే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయనాయనా అని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతివైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు దేవా. ఇంతవరకు మీ దయలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు కృప చూపించిన విధానం బట్టి స్తోత్రం నాయనా. మీకు లోబడితే నెమ్మది, అంత మాత్రమే కాకుండా ఎన్నో గొప్ప కార్యములు, గొప్ప ధనవంతులుగా, అంత మాత్రమే కాకుండా 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందుకుంటారని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇంతవరకు తండ్రి ఏ బిడ్డలైనా మీ మాటలకు లోబడక మిమ్మల్ని విస్మరించి తండ్రి లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే దయతో క్షమించి ఇప్పటి నుండైనా తండ్రి మీ మాటలకు మీకు లోబడి జీవించి 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందుకున్నట్టుకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నైనా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు సమస్తాన్ని తొలగించి దీవెనకరంగా తండ్రి వారి కుటుంబాలలో శాంతి సమాధానాలతో ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాయన తండ్రి. మీరు మా జీవితాలలో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములకు బట్టి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.